అబ్రహాము శరీరం చచ్చిన స్థితిలోకి వెళ్ళినప్పుడు, శారా గర్భం చచ్చిన స్థితిలోకి వెళ్ళినప్పుడు, ఆ చచ్చిన స్థితిలో నుండి ఒక జీవము కలిగిన వ్యక్తి ఈ లోకంలోనికి ఎలా రాగలడు? ఇది అసాధ్యం, ఇది ఇంపాసిబుల్, ఇది జరిగే కార్యం కాదు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో, అటువంటి నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో భక్తుడైన అబ్రహాము ఏ ఆధారం లేకపోయినా ప్రభువైన యెహోవా పట్ల విశ్వాసం ఉంచి, నిరీక్షణ ఉంచి ఎదురు చూసినప్పుడు ఆయన కలిగి ఉన్నటువంటి విశ్వాసం మృతతుల్యమైన ఆయన శరీరంలో బలాన్నిచ్చింది. దేవుని స్తోత్రం. ఆయన కలిగి ఉంచినటువంటి నిరీక్షణ మృతతుల్యమైన వారిద్దరి శరీరాల్లో నుండి జీవము కలిగిన వ్యక్తి ఇస్సాకు ఈ లోకంలోనికి రాగలిగాడు. హల్లెలూయా. నిరాశ లోయలలో ఉన్న వారి జీవితంలో సంతోషం కలిగింది, దుఃఖంలో ఉన్న వారి బ్రతుకులో ఆనందం కలిగింది.